ఒక ఊరిలో ఒక అందమైన ఇంటిలో ఒక చిన్న ఎలుక నివసిస్తూ ఉంటుంది. దానికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అది రోజు వంట చేసుకొని దాని ఆహారం అదే తయారు చేసుకొని ఎంతో శుభ్రంగా వండుకుంటూ, ఎంతో రుచిగా వండుకుంటూ కొంచెం కొంచెంగా తింటూ ఉంటుంది. దానికి ఒకరోజు బాగా ఆకలి వేసి మరింత ఆహారం తినాలనుకుంది. దాని ఆహారం తింటే అయిపోతుంది కాబట్టి ఈసారి ఎవరైనా ఇంట్లోకెళ్ళి తినాలనుకుంది. వెళ్ళేటప్పుడు అన్నీ చూస్తూ ఉంది. చాలా సులువుగా సన్నగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చూస్తే ఎంతో అయిన ఆహారం దానికి బాగా కనపడ్డాయి. ఇక అది ఆత్రం ఆపుకోలేక ఒక చోట కూర్చొని చీజ్‌లు, బర్గర్‌లు తింటూ ఉంది. అబ్బా! ఈ ఆహారం ఎంత రుచిగా ఉందో అనేని ఆస్వాదిస్తూ ఎంతో చక్కగా తింటూ ఉంది. తర్వాత దానికి న్యూడిల్స్ కనపడితే ఆ న్యూడిల్స్ కూడా తింటుంది. తర్వాత కడుపు నిండినా కానీ ఇంకా బుగ్గలు ఊరబెట్టుకుంటూ తింటూనే ఉంది. ఇంకా జెమ్స్ కనపడ్డాయి పక్కకు పోతే, ఆ జెమ్సు తింటుంది. ఇంకా బన్ను లాంటిది, ఒక పిజ్జా లాంటిది కనపడితే దాన్ని కూడా కొరికి, 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 కొరికి తింటూ ఉంది. అలా ఆహారం తింటూ, తింటూ చాలా లావయిపోయింది ఆ ఎలుక. వెళ్ళేటప్పుడు సన్నగా వెళ్ళింది. కానీ లోపలికి వెళ్ళినాక చాలా లావయిపోయింది తిని, తిని. తర్వాత ఇంకా లావైపోయినా అనుకున్నా కానీ ఇంకా ఆకలిగా ఉండటంతోటి ఇంకా తినాలన్న కోరికతోటి తింటూనే ఉంది. కానీ లోపలికి వెళ్ళాక లావైపోయిన ఎలుక వెళ్ళిన బొక్కలోంచి మళ్ళా బయటికి రాలేకపోతుంది. అరెరే! ఎళ్ళేటప్పుడు సులువుగా ఎళ్ళాను కానీ బయటికి రాలేకపోతున్నానే అనుకుంటూ అక్కడే ఉండిపోయింది పాపం. పాపం దాని ఇంట్లో ఎప్పుడు సంతోషంగా, ఎంతో శుభ్రంగా కొంచెం కొంచెంగా తింటూ బావుండే ఎలుక ఒకేసారి అంత ఆహారం కనపడేసరికి తినేసింది. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం. కనపడింది కదా! మనకు నచ్చింది కదా! అని చెప్పేసి ఇక దొరకని ఆహారమైనా సరే ఎక్కువగా తింటే అది అనారోగ్యానికే కారణమవుతుంది. పిల్లలు మీకు బాగా నచ్చిన ఆహారం అయినా సరే కొంచెం కొంచెంగానే తినండి. ఎక్కువగా తిని కడుపు పాడు చేసుకోకండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ పిల్లలు.